హలో అండి. అస్సలాముఅలైకుం. నమస్తే. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ గ్రేట్. నా పేరు షాకిరా. ఇవాళ ఈద్ డే. పొద్దున్నే 5:00కే లేచాను. అండ్ నా దగ్గర 8 మిల్క్ ప్యాకెట్స్ ఉన్నాయి. అవి ముందు రోజే నేను స్విగ్గీలో తెప్పించి పెట్టుకున్నా. ముందు రోజు నేను బాస్మతి రైస్ తెప్పించా. సరే ఎలాగో నేను తెప్పిస్తున్నా కదా! మిల్క్ కూడా తెప్పించేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే బావుంటదనుకున్నా. ఇదేమో పాలు పెరుగు తోడేసా అనమాట. సో, అది తీసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసా. ఇంక పాలు మరగడానికి పెడుతున్నాను. సో, ఇంకా ఇంత మిల్క్ నేను స్టవ్ మీద మరిగిచ్చాలి అంటే గ్యాస్ చాలా వేస్ట్ అవుద్ది. అందుకే నేను ఎవ్రీడే ఎలా అయితే రైస్ కుక్కర్ గిన్నెలో వేడి చేస్తున్నానో, అలానే వేడి చేస్తున్నాను. నా రైస్ కుక్కర్ వచ్చేసి చాలామంది అడుగుతున్నారు ఇది ఏ బ్రాండ్ అనేసి. ఇది ప్రెస్టీజ్‌దండి. దీన్ని నేను నేషన్ మార్ట్‌లో తీసుకున్నాను. ఆన్‌లైన్‌లో ఒక్కోసారి ఉంటుంది, ఒక్కోసారి ఉండట్లేదు. స్టీల్ గిన్నెలొచ్చాయి దీంట్లో. 2 గిన్నెలొచ్చాయన్నమాట. సో, ఒక్కో దాంట్లో నేను 4 పాల ప్యాకెట్లేసేసి పెట్టేస్తున్నాను. ఇంక నేను టీ గూడా పెట్టుకున్నాను. అండ్ ఈ టైంలో టీ తాగుతుంటే ఎంత బావుందో. అసలు మార్నింగ్ 5:00 వైబ్ చూసి అసలు నేను రోజు ఎందుకు లేవట్లేదు ఈ టైంకి అనిపించింది. ఇప్పటి నుంచి పొద్దున్నే లేద్దాం అనుకుంటున్నా. అండ్ పచ్చిన పప్పు దాల్చా కోసం కావాల్సుండే అది నానబెట్టుకుంటున్నాము. నేను మా పిన్ని ఇద్దరమే లేచామండి. అందరూ పడుకున్నారు ఇంకా. నిన్న నైట్ వచ్చేసి మెహందీ పెట్టుకొని, ఈ నట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ అన్నీ గూడా ఘీలో రోస్ట్ చేసుకొని, ఇది పక్కన పెట్టేసుకున్నాను. ఫ్రిడ్జ్‌లో కాదు పెట్టింది. సో, అవన్నీ లేట్ నైట్ వరకి చేసి పడుకున్నామనమాట. సో, ఇవి గూడా రెడీగా ఉన్నాయి. ఫాస్ట్‌గానే అయిపోద్ది వంట. ఈద్ ప్రెప్ వ్లాగ్‌లో మీరు చూసే ఉంటారు. నేను ఇవన్నీ ముందే కట్ చేసి పెట్టుకున్నా అనమాట. ఏవైతే మనం ముందు చేయగలమో అవన్నీ చేసి పెట్టుకోవడం వల్ల కొంచెం ఈజీ అవుతది. అండ్ ఇంకా నేను మా పిన్ని కలిసి ఇంక కూరగాయలు కట్ చేద్దాము. దాల్చాకి ఇవన్నీ అనుకున్నాము. కూర్చున్నాము జస్ట్ అలా. అండ్ ఒక బ్యాచ్ పాలు విరిగిపోయాయి. ఐ ఫెల్ట్ సో డిసప్పాయింటెడ్. మాకు రోజు గూడా పాలు ఆన్‌లైన్‌లోనే వస్తాయి. కోవిడ్ దగ్గర నుంచి మేము ఆన్‌లైన్‌లో తీసుకోవడం స్టార్ట్ చేశాము. ఎందుకంటే అప్పుడు నార్మల్‌గా కింద ఒకతనొచ్చి వేసేవాడు. కానీ ఆహ్, ఆ టైంలో ఎవరిని రానివ్వలేదు గదా! ఆ టైంలో ఆన్‌లైన్ అలవాటయింది. ఇంక మాకు రోజు బీబీ డైలీలో మిల్క్ ఒస్తాయి. కానీ ఈద్ రోజు డిమాండ్ ఎక్కువుంటది గాబట్టి ఒక్కోసారి లాస్ట్ మూమెంట్‌లో వీళ్ళు క్యాన్సిల్ జేస్తారు. మరీ నెక్స్ట్ డే మార్నింగ్ క్యాన్సిల్ చేస్తే కష్టం గాబట్టి నేను ముందు రోజే తెప్పించి పెట్టుకున్నా. అండ్ తర్వాత సెకండ్ బ్యాచ్ రెండో గిన్నెలో పాలు గూడా సేమ్ విరిగిపోయాయండి. ఇంకా ఆ తర్వాత మళ్ళీ నేను స్విగ్గీ ఆర్డర్ పెట్టి తెప్పించుకున్నా అనమాట. మిల్క్ మళ్ళీ తెప్పించాను. ఐ వాస్ సో డిసప్పాయింటెడ్ అసలెందుకు ఇలా అయింది అని. యాక్చువల్‌గా నేను ముందు రోజు మిల్క్ తెప్పించినప్పుడే మా హస్బెండ్ అన్నారు, "ఎందుకన్నా మంచిది నువ్వు వేడి చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఉంచుకో" అనేసి. కానీ ఫ్రిడ్జ్‌లో అంత స్పేస్ లేదు. ఇప్పుడు పండగంటే చాలా ఉంటాయి గదా! కూరగాయలుంటాయి, అన్నీ ఎక్సెస్ క్వాంటిటీలో గ్రోసరీస్ అవి తీసుకున్నయి ఉంటాయి గదా! సో, నేనేమనుకున్నా అంటే డేట్ ఉంది ఎలాగో. పండుగ రోజు వరకి డేట్ ఉంది. సో, నార్మల్ పాల ప్యాకెట్లు స్టోర్ చేయడం ఈజీ. వెజిటబుల్స్ బాస్కెట్‌లో మధ్యలో వేసేసా అనమాట. అది ఈజీ గదా! ప్లేస్ ఎక్కువ లేదు. నెక్స్ట్ డే చేద్దాంలే వేడి అనుకున్నాను. అంతలో పాలిరిగిపోయాయి. సమ్‌హౌ ఇంకా ఇప్పుడు సిటీ కాబట్టి దొరికేస్తాయి. మా చిన్నప్పుడు తెలుసా మిడ్‌నైట్ మా అన్నయ్య వాళ్ళందరూ బయటికెళ్ళేవాళ్ళనమాట మిల్క్ తీసుకురావడానికి. ఎందుకంటే అక్కడ ముస్లిం పాపులేషన్ ఎక్కువ కాబట్టి అసలు మిల్క్ దొరికేదే కాదు పండగ టైంలో. సో, బట్ ఇక్కడైతే దొరికేస్తదనుకోండి. నాట్ ఎన్ ఇష్యూ. కానీ 8 మిల్క్ ప్యాకెట్స్ అనేసరికి కొంచెం అరే! ఎంత వేస్టేజ్ అయింది అనిపిచ్చింది. ప్రస్తుతానికైతే ఆ పాలు అట్లా పక్కన పెట్టేసాము. ఇప్పుడు తెప్పించిన పాలు మళ్ళీ మరగడానికి పెట్టేసాం. వేరే గిన్నెలో పెట్టామనమాట. కొత్త గిన్నెలో. అండ్ ఇదొచ్చేసి దాల్చా అవుతూ ఉందండి. నేను దాల్చా రెసిపీ క్యాప్చర్ చేయలేకపోయాను. అంటే అన్ని రెసిపీస్ ఒకే దాంట్లో అంటే కష్టం గదా! నేను తర్వాత ఎప్పుడన్నా చూపిస్తాను. తర్వాత ఒక్కొక్కళ్ళు లేస్తూ ఉంటే వాళ్ళకి కాఫీ, టీ అవి పెడుతూ ఉన్నాను. సెకండ్ బ్యాచ్ పాలు మరిగేటప్పుడు అందరూ వచ్చి అడగడమే బానే ఉన్నాయా? బానే ఉన్నాయా? అనేసి. ఇవేమో వేడి నీళ్ళు చేస్తున్నానండి మైక్రోవేవ్‌లో. వంటకి వేడి నీళ్ళు వాడడం వల్ల గ్యాస్ తక్కువ పడతది. వంట కూడా ఫాస్ట్‌గా అవుతది. సో, ఈ ఫ్లాస్క్‌లో వేడి నీళ్ళు చేసి పెట్టేస్తున్నా అనమాట. సో, దాల్చా అయితే అయిపోయిందండి. మార్నింగ్ 5కే స్టార్ట్ చేశాం గాబట్టి, లేచి పనులు జేసుకోవడము చాలా ఫాస్ట్‌గా అయిపోయినాయనమాట వంటలన్నీ గూడా. 9, 10 కల్లా ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి వంటలు. ఓన్లీ రైస్ మాత్రమే ఇంకా వేడి వేడిగా వండాము. ఇదొచ్చేసి షీర్ కుర్మా అండి. షీర్ కుర్మాకి సన్న సేమియా కావాలి గదా! సో, మొన్న గ్రోసరీ స్టోర్‌లో నాకు లక్కీగా అదే స్టోర్‌లో దొరికింది ఎక్కువ వెతకకుండానే. సో, అది నేను తీసుకొచ్చేసాను. ఫస్ట్ వేపుకుంటున్నాము. ఇంకోటేంటంటే, మామూలప్పుడు చిన్న వంటలే గాబట్టి పెద్దగా తెలీదు. ఇలా అందరికీ ఇవ్వాలి, ఎక్కువ క్వాంటిటీలో వంట జేయాలి అన్నప్పుడు గిన్నెలతో ప్రాబ్లమొస్తది. సో, పెద్ద పెద్ద గిన్నెలు వెతకడం అనేది అదొక ఛాలెంజ్ అనమాట. ఈ గిన్నొచ్చేసి నేను స్టీల్ ఫ్యాక్టరీలో లాస్ట్ ఇయర్ కొన్నాను. అండ్ షీర్ కుర్మా బ్యాచెస్ వైస్ చేయాలండి. సన్న సేమియా కదా! ఒకేసారి చేసి పెడితే మొత్తం పీల్చేసుకొని
దగ్గరికి అయిపోతది. సో, నేనేం చేశానంటే ర్యాండమ్ క్లిప్స్ నేను ఈ వ్లాగ్‌లో యాడ్ చేశాను. బట్ డీటెయిల్ రెసిపీస్ ఎస్పెషల్లీ షీర్ కుర్మాది అండ్ చికెన్ కర్రీ ఈ రెండిటివి నేను షార్ట్స్‌లో పెడతాను. మీరవి చూసుకోవచ్చు. అండ్ షీర్ కుర్మా ఇంక అందరం కలిసే చేసాము. దాల్చా నేనే చేశాను. చికెన్ కర్రీ వచ్చేసి మా పిన్నిని చేయమని చెప్పాను. మా పిన్ని వచ్చేసి క్యాటరింగ్ బిజినెస్‌లో హెడ్ షెఫ్ అనమాట. సో, కొంచెం ఆ స్టైల్ ఆఫ్ చికెన్ కర్రీ కావాలి అనేసి ఉండే. అందుకని ఇంకా చికెన్ కర్రీ మంచిగా స్పైసీగా గ్రేవీ ఎక్కువ వచ్చేలాగా అలా చేయమని చెప్తే ఇంకా తను చేసింది. ఆ రెసిపీ కూడా నేను క్యాప్చర్ చేశాను. కాకపోతే ఏంటంటే ఈ వ్లాగ్‌లో పెడితే అన్నీ ఇంకా రెసిపీలే అయిపోతాయి. ఇవాల్టి డే ఎలా ఉండే అంటే హాఫ్ వరకి మంచిగానే ఎంతూజియాస్టిక్‌గానే ఉండే. కొద్దిగా పాలు విరిగిపోయాయి అన్న డిసప్పాయింట్‌మెంట్‌తో స్టార్ట్ అయినా గానీ, బట్ మధ్యాహ్నానికొచ్చేసరికి ఇంకా ఎనర్జీ అంతా డ్రైన్డ్ ఔట్ అండి. ఇంకా అయిపోయిందనమాట. ఎందుకంటే ఇప్పుడు వేరే ఫెస్టివల్స్ అనుకోండి, మనం కొన్ని పిండి వంటలు ముందు చేసి పెట్టుకుంటాము. కొన్ని ఫ్రెష్‌గా చేస్తాము. ఏదైనా ఆ రోజు తినే వంటలు. అలా కాకుండా మాకు ఎలా ఉంటదంటే ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్క్రాచ్ ఫ్రెష్‌గా ఆ రోజే చెయ్యాలి. లంచ్‌కి పంపించాలి అందరికీ అనేసరికి చాలా ఎక్కువైపోతాయన్నమాట వంటలన్నీ కూడా. బట్ ఈసారి అట్‌లీస్ట్ నాకైతే హెల్ప్ ఉండే. అందరి హెల్ప్‌తోని చేయగలిగా అనమాట. సో, చికెన్ కర్రీ చేశాము. ప్రతిసారి బిర్యానీనే చేసేవాళ్ళం కంపల్సరీగా. కానీ ఈసారి గ్యాస్ ప్రాబ్లమ్ ఒకటుంది. నేను ఈ గ్యాస్ ఇష్యూ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడు ఎక్కువగా పానిక్ అవ్వలేదు. ఎందుకంటే అప్పుడు నా దగ్గర ఆల్రెడీ ఒక ఫుల్ సిలిండర్ ఉంది. రన్నింగ్ సిలిండర్ కూడా ఈ మధ్య పెట్టాము. కానీ ఇప్పటికి ఒక 15 డేస్ అయిపోయింది కదా! ఇప్పుడు నాకు కొద్దిగా పానిక్ స్టార్ట్ అయిందనమాట. ఈ సిలిండర్ ఎప్పుడు అయిపోద్దో అనేసి. ఇదొచ్చేసి నా డ్రెస్ అండి. ప్యాంటలూన్స్‌లో తీసుకున్నాను. అండ్ మ్యాచింగ్ గాజులు నా దగ్గర ఆల్రెడీ ఉండే. సింపుల్‌గా, కంఫర్టబుల్‌గా ఉంది. అండ్ ఇదొచ్చేసి చికెన్ కర్రీ అనమాట. సో, చల్లారిన తర్వాత బాక్సెస్‌లోకి తీసి పెడుతూ ఉన్నాము. ఈ కర్రీస్ ఇవన్నీ కూడా సూపర్ ఫాస్ట్‌గానే అయిపోయాయి. అండ్ కొంతమందికి ఓన్లీ సేమియా ఇచ్చేదుండే. వాళ్ళకి నేను ర్యాండమ్‌గా వెళ్ళి ఇస్తూ ఉన్నాను. అండ్ ఎవరికైతే మొత్తం మీల్స్ పంపించాలో అవన్నీ కూడా తర్వాత ప్యాక్ చేశామన్నమాట. ఇంకా మా అన్న 12:00 వచ్చాడు. యాక్చువల్‌గా మా అన్న ముందు రోజు కలిసినప్పుడు ఏమన్నాడంటే, "నేను బగారా బెంగన్ చేస్తాను వచ్చి" అన్నాడు. తను అది చాలా బాగా చేస్తాడు కాబట్టి ఓకే అనుకున్నాము. ఇంకా లేట్ అయితుందని దీన్ని మెనూలో మర్చిపోయాం మేము. బట్ తర్వాత వచ్చి స్టార్ట్ చేశారు అప్పుడు. మసాలాలో ఏమేంటి? పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, పచ్చిమిర్చి కారానికి, అదేలే, ఇది గ్రేవీకి, ఆనియన్ కొబ్బరి గ్రేవీకి, ఈ మూడు కలిపి ఇవి ప్లస్ అవి అవి ఇవి కూడా కలిపి మిక్సీ చేసుకోవాలి. ఓకే. ఒక యాలక్కాయ, లవంగాలు, ధనియాలు కొన్ని, నువ్వులు కొన్ని, రెండు జీడిపప్పులు, ఇవన్నీ కలిపి మసాలా. సో, లంచ్ కొద్దిగా లేటే అయింది. ఇవన్నీ మిక్సీ వేసుకొని ఈ కర్రీ అయ్యేసరికి కొంచెం 1:30 అట్లా అయిందనమాట. అంటే జనరల్‌గా మేము చాలా ఎర్లీగా లంచ్ చేస్తాము. అండ్ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి దోసల పిండి ఉండే. అందరికీ దోసలేసి ఇచ్చేసాను. అంటే అన్నీ క్యాప్చర్ చేయడం అనేది కుదరలేదండి. నేను జనరల్‌గా వ్లాగ్స్ అన్నీ డీటెయిల్‌గా అన్నీ చూపిస్తాను. కానీ ఎస్పెషల్లీ ఫెస్టివల్ డే మన ఇంట్లో అంటే ఇంక మనం ఎంత బిజీగా ఉంటామో ఆ టైంలో కెమెరా తీసి పెట్టడము అలా కుదరలేదనమాట. ఒక్కొక్కళ్ళు లేస్తూ ఉన్నారు. ఒక్కొక్కళ్ళకి కాఫీలు, టిఫిన్‌లు, మళ్ళీ నేను నమాజ్ చేసుకోవాలి. ఇట్లా అంతా బ్రేక్స్ కింద పని అయింది. సో, ఇవాళైతే నాకు అందరూ శారీ కట్టుకోవచ్చు కదా! లేదంటే నా దగ్గర హాఫ్ శారీ ఉంది కొత్తది. సో, అది వేసుకోవచ్చు కదా! అన్నా సరే అది వేసుకుంటే నేనసలు పని చెయ్యలేను. ఇంకా కూర్చోవాల్సొస్తదనమాట. అవేంటంటే వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు మనం గెస్ట్ లాగా వెళ్ళేటప్పుడు బావుంటాయి కొన్ని డ్రెసెస్. కానీ మన ఇంట్లో ఏదైనా ఈవెంట్ ఉంది, అందరు చుట్టాలున్నారు అంటే అసలు మనకి పని చాలా ఎక్కువుంటది గదా! అందుకే నేను వీలైతే వేసుకుంటా, లేదంటే లేదనుకున్నా గానీ యాక్చువల్‌గా హాఫ్ శారీ కట్టుకోలేదు నేను. నాకు ఈ డ్రెస్సే కంఫర్టబుల్‌గా అనిపిచ్చింది. డ్రెస్ వచ్చేసి ప్యాంటలూన్స్‌లో తీసుకున్నా అని చెప్పాను గదా! అండ్ చున్నీ వచ్చేసి అమెజాన్‌లో తీసుకున్నానండి. సో, ఈ రెండిటికి నాకు సూట్ అయ్యాయి. మ్యాచ్ అయిందనమాట. అందుకే దీన్ని ఒక సెట్ లాగా చేసుకున్నాను. కంఫీగా గూడా ఉంది. నేను మోస్ట్‌లీ కంఫర్టబుల్ క్లోతింగే ఇష్టపడతానండి. ఎస్పెషల్లీ మన ఇప్పుడు ప్రీ మెనోపాజ్, పెరి మెనోపాజ్ స్టేజ్‌లో ఒక్కోసారి ఇంకా అసలు డ్రెస్ వల్ల కూడా చాలా ఓవర్‌వెల్మింగ్‌గా అనిపిస్తా ఉంటది. వేడిగా అనిపిస్తా ఉంటది. అందుకనే మోస్ట్‌లీ నేను కంఫర్టబుల్ క్లోతింగే వేసుకుంటా ఉంటాను. సో, ఇంకా మిక్సీ ఇవన్నీ నాకే తెలుసు కాబట్టి మిక్సీ వేసిచ్చాను. తర్వాత కుకింగ్ మా అన్న చేశాడు. ఇంకా ఈలోపు లేట్ అయిపోతుంది. ఫస్ట్ అసలు మనం ఎవరెవరికైతే పంపిస్తామో అని చెప్పామో పాపం వాళ్ళకి ఆకలేస్తా ఉంటది కదా! అందుకే నేను ఆ కర్రీ అయ్యేలోపు ఇంకా ఈ మిగిలిన వాటితోని
నేను మొత్తం ప్యాక్ చేస్తున్నాను అనమాట. ఈ డబ్బాలన్నీ కూడా నేను గ్రోసరీ స్టోర్లోనే తెచ్చేసుకున్నానండి. అండ్ గోంగూర పచ్చడి కూడా చేసాము. నేను తర్వాత ఎప్పుడన్నా వ్లాగ్స్లో చూపిస్తాను. ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి అండ్ తెలంగాణ స్టైల్ ఇవన్నీ మనం తర్వాత చూద్దాం వ్లాగ్స్లో. బిర్యానీలోకి వచ్చేసి మా అత్తగారి వాళ్ళ రెసిపీ ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి చేస్తాం మేము. వైట్ రైస్లోకి వచ్చేసి మా సైడ్, నాది తెలంగాణ అనమాట, సో మా సైడ్ గోంగూర పచ్చడి చేస్తాము. సో ఇవాళ వచ్చేసి ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి, బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ, దాల్చా, సేమియా. ఇది మెన్యూ అనమాట. బిర్యానీ లేదు ఈసారి, ఎందుకంటే బిర్యానీకి గ్యాస్ చాలా ఎక్కువ అయిపోతుంది, చాలాసేపు సిమ్లో పెట్టాల్సి వస్తుంది. సో ఎందుకు అంత రిస్క్ తీసుకోవాలి అనుకోలేదు. బగారా రైస్ అయితే సూపర్ కుదిరింది. నాకైతే పర్సనల్గా బగారా రైస్ చికెన్ కర్రీ ఎక్కువ నచ్చుతుంది బిర్యానీ కంటే కూడా, మంచిగా స్పైసీగా. సో తెలంగాణ వాళ్ళకి నచ్చే మెన్యూ అనమాట ఇది. అండ్ సేమియా కూడా బ్యాచెల్గా చేసుకుంటూ ఉండాలండి ఇవాళ. సో ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఒక బ్యాచ్ చేసాము. అండ్ ఈ నట్స్ వచ్చేసి ఎప్పుడు కూడా సేమియా లోపల కలపొద్దు, పైన స్ప్రింకిల్ చేసి ఇవ్వాలన్నమాట. ఇంకా అందరికి ఇచ్చేసి వచ్చిన తర్వాత 2 అయింది ఆల్మోస్ట్. ఈ కర్రీ కూడా అయ్యేసరికి ఇది ఇంకా డిస్ట్రిబ్యూషన్లో ఇవ్వడం కుదరలేదు, ఎందుకంటే లేట్ అయిపోయింది కాబట్టి. ఇంకా ½ కిలోనే ఈ కర్రీ, ఇంక ఇంట్లో వాళ్ళ వరకు సరిపోయింది అనమాట. సో ఈ కర్రీ చాలా బాగా వచ్చింది. దీంట్లో కారం వేయకుండా చేశారనమాట, పచ్చి కారంతో సూపర్గా వచ్చింది. మా అన్నయ్యకి ఏంటంటే వంటలంటే ఇష్టం, ఒక ఏమంటారు స్ట్రెస్ బస్టర్ లాగా, ఒక ఇంట్రెస్ట్ అనమాట. నాకంటే కూడా మా అన్నకి వంటలు బాగొచ్చు చెప్పాలంటే. నేనేంటంటే పెళ్ళైన తర్వాతే నేర్చుకున్నా. అంతకుముందు నాకు అసలు ఓన్లీ ఆమ్లెట్ వేయడం మాత్రం వచ్చేది అంతే, రైస్ పెట్టడం, ఆమ్లెట్ వేయడం. ఇంకా కొద్దిగా లేట్ అయినా కానీ కింద చాపేసుకొని అన్నీ అక్కడ పెట్టేసుకొని అందరం కూర్చొని తిన్నాము. ఎందుకంటే ఇంత లేట్ అయిన తర్వాత కొంతమంది వడ్డించడము, కొంతమంది ముందు తినడం, తర్వాత తినడం, ఇంక ఇవన్నీ ఎందుకు అనేసి అందరం ఒకేసారి కూర్చొని ఎవరిది వాళ్ళు పెట్టేసుకొని తినేసామన్నమాట. యాక్చువల్గా తినే ముందు నేనే అన్నాను, ఇంకా తినగానే మనం అలా కూర్చోకూడదు, గిన్నెలు సర్దేసుకుందాము, ఆ తర్వాత కూర్చుందాము అనేసి. కానీ తిన్న తర్వాత అసలు లేచే ఓపిక లేకుండే నాకు. ఈ మధ్య నాకు మళ్ళీ మడమ పెయిన్ వస్తుంది అనమాట. పొద్దున్న లేవగానే కాలు కింద పెట్టగానే పెయిన్ వస్తుంది. సో అది ఎక్కువ ముదిరితే కష్టం, అందుకే స్టార్టింగ్లోనే తగ్గించుకోవాలి. ఇంకా ఎక్కువసేపు నించోకూడదు అనమాట. వీలైనంత వరకు ట్రై చేస్తున్నా తక్కువసేపు నించొని పనులు చేసుకునేలాగా. సో ఇంకా తిన్న తర్వాత నా వల్ల కాలేదు అసలు, ఒక 1 అవర్ అయితే అసలు కదలలేదు. ఇంక ఈవినింగ్ అమ్మ వాళ్ళు వెళ్తుంటే వాళ్ళకి కొంచెం కర్రీ అవి డిన్నర్కి పెట్టేసి ఇచ్చాను. ఇంకా మా డిన్నర్ కూడా అయిపోయిన తర్వాత ఆ కర్రీస్ అవన్నీ కూడా గిన్నెల్లోకి తీసి ఇంకా ఫ్రిడ్జ్లో పెడుతున్నాను అనమాట. ఎంత ఓపిక లేకున్నా కానీ ఇవైతే చేయాల్సిందే, కిచెన్ క్లీనింగ్ అండ్ ఇవన్నీ. ఎందుకంటే ఇవన్నీ పాడైపోతాయి ఒకటి. అసలు ఫెస్టివల్ రోజు నైట్ పనిచేయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది, ఎందుకంటే డే అంతా చేసి ఉంటాం కదా, ఇంకా కూర్చోవాలి అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఈ సిలికాన్ లిడ్స్ వచ్చేసి నేను ఐకియాలో తీసుకున్నానండి. ఇవైతే ఎంత యూజ్ అవుతున్నాయో. మూతలు లేని గిన్నెలు ఉంటాయి కదా, వాటికి ఇవి పెట్టేసేయచ్చు, స్ట్రెచ్ అవుతాయి, ఎంత పెద్ద గిన్నెలైనా కానీ ఫిట్ అవుతాయి అన్నమాట వాటికి. సో ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నా. ఫ్రిడ్జ్లో బర్త్డేస్ కానీ, ఫంక్షన్స్ కానీ, ఇలా ఫెస్టివల్స్ కానీ అయినప్పుడు ఫ్రిడ్జ్లో స్పేస్ అనేది ఎంత ఇంపార్టెంట్ అయిపోద్ది కదా, సరిగ్గా పట్టవు అసలు. ఎలాగో అలా పట్టించేసాను. ఆ తర్వాత కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నాను. మధ్యాహ్నం మా హౌస్ హెల్ప్ని లంచ్ తర్వాత, అంటే లంచ్ ప్రిపేర్ అయిన తర్వాత కూడా రమ్మని చెప్పాను. మార్నింగ్ ఒకసారి వచ్చింది, తను మళ్ళీ అన్ని ఇల్లు చేసుకొని వెళ్ళేసరికి 2 o'clock అలా అవుతుంది. ఆ టైంలో మళ్ళీ రమ్మని చెప్పాను లంచ్ తీసుకెళ్ళడానికి. ఆ టైంకి వచ్చినప్పుడు తను ఏవైతే అంట్లు ఉన్నాయో అవి కూడా మళ్ళీ ఒకసారి తోమేసింది అనమాట. అండ్ తనకు కూడా లంచ్ అది పెట్టేసి ఇచ్చాను. సో దానివల్ల ఏమైందంటే నాకు ఈజీ అయిపోయింది, గిన్నెలన్నీ తోమేసి ఉన్నాయి, ఇంకా అవన్నీ కూడా ఇప్పుడు ఆరిపోయాయి కాబట్టి లోపల పెట్టుకుంటున్నా. అండ్ లక్కీగా ఈసారి నేను కొంచెం ప్లాన్డ్గా ప్లాస్టిక్ బాక్సెస్ అవన్నీ తెచ్చేసుకున్నా కాబట్టి ఇంకా ఎవరు నాకు గిన్నెలు రిటర్న్ చేయాల్సిన అవసరం కూడా లేదు, వాటిలోనే ప్యాక్ చేసి ఇచ్చేసాను. ఇంకా నైట్ ఇవన్నీ క్లీన్ చేసుకొని వాటర్ బాటిల్స్ ఒకసారి వాష్ చేసి వాటర్ ఫిల్ చేసుకొని పెట్టేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వ్లాగ్లో నేను మంచి మీల్ ప్రెప్ ప్లాన్ చేస్తున్నానండి. గ్యాస్ ఎక్కువగా యూజ్ అవ్వకుండా, అలానే ఎలక్ట్రిసిటీ కూడా టూ మచ్గా యూజ్ అవ్వద్దు. ఇప్పుడు మనం గ్యాస్ రావట్లేదు కదా అని అన్నీ కరెంట్ మీద చేసేసామనుకోండి, తర్వాత ఇది కూడా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఏ ఎనర్జీనైనా లిమిటెడ్గా యూజ్ చేసుకునేలాగా మీల్ ప్రెప్ వీడియో ప్లాన్ చేస్తున్నాను.
సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అన్ని వీడియోస్ చూస్తూ ఉండండి. మీకు ఇంకా ఎలాంటి కైండ్ ఆఫ్ వీడియోస్ కావాలో అది కూడా కామెంట్స్లో పెడుతూ ఉండండి, నేను తప్పకుండా ప్లాన్ చేస్తాను. నాకు ఇంకో ఛానల్ ఉంది, జిందగీ అన్లిమిటెడ్ తెలుగు బ్లాగ్స్ అనేసి. అక్కడ వచ్చేసి ఆల్ కైండ్స్ ఆఫ్ షాపింగ్ బ్లాగ్స్ వస్తాయి. ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని అన్నీ చూస్తూ ఉండండి. ఓకేనా మరి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ విషెస్. మళ్ళీ కలుద్దాం, బాయ్.